ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో మనకు తెలియదు, ఏ సమయంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏ సమయంలో దేవుని యొక్క రాకడ వచ్చినప్పటికీ, ఒకవేళ దానికంటే ముందు మనము ఈ లోకం విడిచిపెట్టినప్పటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ వాక్యం మనం గమనించినప్పుడు పరలోక రాజ్యము మనం ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు వారు లేకుండా పరలోక రాజ్యము మనము చేరలేము అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటిది. ఆయనే మార్గము. ఈ లోకంలో మనం గమనించినప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ఒకవేళ ఏదైనా దేశానికి వెళ్ళాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంటుంది, ఒక రహదారి అంటూ ఉంటుంది. అది రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, లేకపోతే విమానం ద్వారా వెళ్ళేటువంటి వాయు మార్గమైనా కావచ్చు. ఏదో ఒక మార్గం లేకుండా మనము ఆ యొక్క దేశానికి కానీ, ఆ యొక్క పట్టణానికి కానీ, లేక గ్రామానికి కానీ మనము చేరుకోలేము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక దారి అంటూ ఉంటుంది. ఒక దారి లేకుండా ఏ ప్రదేశాన్ని కూడా మనము ఎంత మాత్రం కూడా చేరుకోలేము. అట్లాగే పరలోక రాజ్యమునకు మనము ప్రవేశించాలి అంటే అక్కడికి ఒక దారి అంటూ ఉంది. ఈ లోకంలో ఆ పరలోక రాజ్యానికి మనం చేరాలి అంటే ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరలేరు, అంటే ప్రవేశించలేరు పరలోక రాజ్యమునకు అని ప్రభువు చెప్తున్న మాట. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క రాజ్యమునకు మనం వెళ్ళాలి అంటే క్రీస్తు లేకుండా నువ్వెంత మాత్రం కూడా పరలోక రాజ్యమునకు చేరలేవు. ఎందుకు మనం పరలోక రాజ్యము చేరాలనే ఆశ అని గమనిస్తే, ఏదో ఒక దినము మనం ఈ లోకములో మరణిస్తాం, ఏదో ఒక దినము. అయితే మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసినటువంటి స్థలములు రెండే రెండు. ఒకటి పరలోకము, రెండు నరకము. అయితే పరలోకం వెళ్ళాలా, నరకంకి వెళ్ళాలా అనేది మనము ఇక్కడే ఆలోచన చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మార్గం తప్ప మరొక మార్గం లేదని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్తున్నటువంటి మార్గం, బైబిల్ చెప్తున్నటువంటి మాట. కనుక ఒకవేళ మనకు ప్రభు అక్కర్లేదు అని అనుకున్నట్లయితే నరకానికి వెళ్తాం. నరకం ఎలాగుంటుందో కూడా మనము ఊహించగలం. అగ్ని ఆరదు, పొరుగు చావదు. భూమి మీద బతుకున్నప్పుడు నరకం అనిపిస్తాము. ఒకవేళ చనిపోయిన తర్వాత మనకు సంతోషం ఉంటుందంటే, చనిపోయిన తర్వాత ఆత్మ కూడా ఆ నరకములో ప్రవేశించి పడరాని బాధపడుతూ, వేదన పడుతూ ఆ అగ్నిలో మరి కాలుతూ ఉంటుందంట. చూసారా, భూమి మీద ఉన్నప్పుడు నరకం అనిపిస్తాం, మరి చనిపోయినప్పుడు నరకం అనిపిస్తాం. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనము ఈ లోకంలో జీవించినప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము ఈ లోకంలో మనము మరి జీవించినప్పుడు, ఒకవేళ మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఒక దొంగ కానీ, ఒక వ్యభిచారి కానీ, ఒక మూర్ఖుడు ఎవరైనప్పటికీ కూడా, ఎలాంటి పాపము చేసినటువంటి వారైనప్పటికీ కూడా
వారు కోరుకుంటారు, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటారు. ఎలాంటి వారైనా కూడా యేసు ప్రభు పక్కనే సిలువ వేయబడినటువంటి దొంగను మనం గమనించినప్పుడు, అతను దొంగ అయినప్పటికీ తన జీవితకాలం అంతా కూడా మోసంతో మరి ధర్మశాస్త్రమునకు విరోధమైనటువంటి పనులు చేసినప్పటికీ అతని యొక్క ఆలోచన చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. ఈ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆశ ఏంటంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి యాత్రలు చేస్తుంటారు, అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు చేస్తుంటారు. అవి మంచిదే కాదన్న, కానీ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు లేకుండా ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యము నువ్వు చేరలేవు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన నీటిలోంచి పైకి వస్తున్నప్పుడు ఒక పావురము మరి వచ్చి మనం చూస్తాం, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప నువ్వు పరలోక రాజ్యము చేరలేవని ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తున్నటువంటి వాళ్ళం. మనకు ఉన్నటువంటి ధనముతో పరలోక రాజ్యం చేరలేము, మనకు ఉన్నటువంటి పదవితో పరలోక రాజ్యము చేరలేము. ఒకవేళ మనకు ఉన్నటువంటి అధికారంతో మనం ఈ లోకాన్ని పరిపాలించినటువంటి నాయకులే కావచ్చు, కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ లోకానికి సంబంధించినటువంటి ధనము కానీ, అధికారం కానీ, పదవితో కానీ పరలోక రాజ్యం మనం చేరలేం. కానీ దేవుడు చెప్పినటువంటి ఒక సులువైనటువంటి మార్గం ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినప్పుడు, యేసుక్రీస్తుని ప్రభువుని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే వాక్యం చెప్తుంది రోమీయుల పత్రికలో, కనుక ప్రభువును అంగీకరించినప్పుడు పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి మనము చేరగలము. ఎందుకంటే ఒకానొక సమయంలో ఈ లోకము అంతమవుతుంది. ఒకానొక సమయం రాబోతున్నప్పుడు మన జీవితము ఈ లోకంలో ముగించబడుతుంది. మన జీవితము ముగించబడిన, లేకపోతే ఈ లోకము మరి అంతము వచ్చినా, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వచ్చినప్పటికీ కూడా ఏది ముందు జరిగినా మనము సిద్ధంగా ఉండి దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళాలి అనేటువంటి ఆశ్రమాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ప్రభును మనము కలిగి ఉండలేము. ఇక్కడ ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నా ద్వారా తప్ప పరలోక రాజ్యము మరి చేరలేము. అని ప్రభు లేకుండా దేవుని యొక్క రాజ్యమునకు ఎంత మాత్రము కూడా చేరలేవు అని ఇక్కడ మనం చెప్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపం ఉందని గ్రంథం చెప్తుంది. లేఖనములు తెలియజేస్తున్నాయి, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథములు, ఇంక ఈ లోక సంబంధించినటువంటి అనేక శాస్త్రజ్ఞులు మనం చూసినప్పుడు లోకము ముగించబడే సమయము ఆసన్నమైనది అని చెప్తున్నారు. అలాగే బైబిల్ కూడా చెప్తుంది. అలనాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని చెప్పేసి ప్రభువుని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు కొన్ని గుర్తులు చెప్పారు. ఆ వచ్చేసినటువంటి సమయము, ఆ డేట్ కానీ, ఆ సంవత్సరం కానీ అది ఎవరికీ తెలియదు. ఒక తండ్రికి తప్ప పరలోకమందున్నటువంటి దూతలకు కానీ, కుమారుని కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి అని చెప్తూ ఆయన యొక్క రాకడకు వచ్చి కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు చెప్తారు ప్రభు. లోతు దినములు ఎలాగున్నాయి మీకు తెలుసు కదా, నోవాహు దినములు ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదా అని ప్రభు వారు గుర్తు చేస్తారు. మనకి నోవాహు దినముల గురించి తెలుసు, లోతు దినముల గురించి కూడా తెలుసు. ఎప్పుడో ఆది కాండంలో జరిగినటువంటి ఆ యొక్క నోవాహు దినములను, లోతు దినములను కూడా యేసు ప్రభు వారు ఈ యొక్క మత్తయి సువార్తలను, లూకా సువార్తలను కూడా జ్ఞాపకం చేస్తూ శిష్యులతో చెప్తారు. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, ఇల్లు కట్టుకొనుచు, పెళ్లి చేసుకొనుచు, సంతోషంతో, ఆనందంతో వాళ్ళ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తుంటారు. దేవుని యొక్క భయం లేకుండా పాపముతో కూడినటువంటిది ఈ యొక్క భూలోకంలో జరుగుతున్నప్పుడు అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అరాచకములు ఇవన్నీ భూమి మీద జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు గుర్తుంచుకోండి, అది మనుష్య కుమారుని యొక్క రాకడికి సమీపం ఉండదని. కరువులు, భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు, రోగములు, అనేకమైనటువంటి భయకంపితమైనటువంటివన్నీ కూడా ఈ భూగోళంలో జరుగుతుంటాయి. అలనాడు దేవుడు చెప్తున్నాడు, ఆది కాలంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము చెడిపోయింది, నరులు తన హృదయమును చెరిపేసుకున్నారట. దాన్ని బట్టి దేవుడు భూలోకం మీదకి ఒక పెద్ద జలప్రలయం తీసుకొచ్చి ఎంతో మరి దేవుడు ఆ భూమి మీదకి ఒక ఉగ్రత తీసుకొచ్చినటువంటి వారు.
ఇప్పుడు దేవుడు భూలోకం చూసినప్పుడు ఇప్పుడు కూడా భూలోకం అంతా కూడా మానవుని యొక్క హృదయము చెడిపోయింది. ఎక్కడ చూసినప్పుడు కూడా పాపము, దేవుని యొక్క భయం లేకుండా, పాప భీతి లేకుండా మానవుని యొక్క హృదయము చెడిపోయినటువంటి స్థితిలో చూస్తున్నాం. అట్లాగే ఆశ, ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవన్నీ కూడా పిచ్చిమీరిపోయి భూలోకమును ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడ సమీపం ఉన్నదని మనము గమనించుకోవాలి. ప్రకృతి రీత్యా జరుగుతున్న వైపరీత్యములన్నీ కూడా, రోగములు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, ఈ యొక్క కరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలుగా మనము గమనించుకోవచ్చు. కనుక దేవుని యొక్క రాకడ దగ్గరికి పడిందని మనం గమనించి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో నీకు తెలియదు, ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో మనకు తెలియదు, ఏ సమయంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏ సమయంలో దేవుని యొక్క రాకడ వచ్చినప్పటికీ, ఒకవేళ దానికంటే ముందు మనము ఈ లోకం విడిచిపెట్టినప్పటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కూర్చున్నటువంటి ఆ సమయం గూర్చి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడ వచ్చే సమయంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా బైబిల్ మనకి తేటగా మరి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దేవుని యొక్క రాకడ భూమి మీదకి వచ్చే ముందు బైబిల్ చెప్తుంది సంఘము ఎత్తబడుతుంది అని. వధువు సంఘము ఎత్తబడుతుంది. మరి పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నటువంటి వారు. ప్రభు వారు మధ్యాకాశంలో వచ్చినప్పుడు సంఘము ఎత్తబడే సమయము ఆసన్నమవుతుంది. ఇప్పుడు సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. వివాహం సమయం వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెను ఎలాగైతే అలంకరిస్తారో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా వారి జీవిత కాలంలో వివాహ దినముల చాలా అలంకరించుకుంటారు. చాలా అందముగా అనేక రకాలైన మంచి వస్త్రములతో చక్కగా అలంకరించుకుంటారు, ఏ లోపము లేనటువంటి వారిగా. అట్లాగే యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా ఈ లోకానికి వస్తూ వధువు సంఘమును తీసుకుని వెళ్ళే సమయంలో సంఘము కూడా, వధువు అనేటువంటి సంఘము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అసహ్యమైనటువంటి పనులు, ఈ లోక సంబంధించిన పాపపు లక్షణములు, దేవునికి విరోధమైనటువంటి కార్యములు మనము కలిగి ఉన్నప్పుడు ఎత్తబడినటువంటి సంఘంలో ఉండకుండా విడబడినటువంటి సంఘంలో ఉండిపోతాం. మనం సంఘము ఎత్తబడిన సమయంలో, సంఘము అనగా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండి మారుమనసు పొంది దేవుని అంగీకరించినప్పుడు మాత్రము నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావు. పాపం ఒప్పుకొని ప్రభువుని అంగీకరించి నువ్వు అన్ని సిద్ధపాటు కలిగి ఉన్నావు. ఒకవేళ ఏ కారణం చేతనో నాకు ఇంకా సమయం ఉంది, తినుము, తాగుము, సుఖించు, సంతోషించమని చెప్పేసి ఈ లోకంలో ఎంత ఆనందంగా, సంతోషంగా మనం జీవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు ప్రభువును ఒప్పుకోకుండా, అంటే సిద్ధపాటు లేకుండా నువ్వు కలిగి ఉన్నప్పుడు, సంఘం ఎత్తబడే పరిస్థితి వచ్చినప్పుడు నీవు సంఘంలో ఎత్తబడవు. సంఘంలో ఎత్తబడకుండా నువ్వు ఈ భూమి మీద ఉంచబడతావు. ఎప్పుడైతే ఈ భూమి మీద నువ్వు ఉంచబడ్డావో, ఎత్తబడినటువంటి సంఘానికి శ్రమలు ఉండవు, కానీ విడబడినటువంటి సంఘానికి మహాశ్రమలు ఉంటాయి. మహావేదన, అగ్ని ఆరదు, పొరుగు చావదని చెప్పేసి ఒక ధనవంతుడు నరకంలోకి వెళితే తండ్రి అయినటువంటి అబ్రహాంతో చెప్తాడు, ఈ వేదన పడలేకపోతున్న నరకంలో అని చెప్పేసి. అతను భూమి మీద సుఖపడ్డాడు, యొక్క నరకంలో వేదన పడుతున్నటువంటి వాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎత్తబడిన సంఘంలో నీవు ఉంటే నువ్వు శ్రమను తప్పించుకుంటావు, సంతోషంగా దేవుని యొక్క రాజ్యంలో ఉండగలవు. ఒకవేళ ఏ కారణం చేతన్నా ఎత్తబడిన సంఘంలో నీవు ఉండకుండా ఈ భూలోకంలో విడిచిపెట్టబడినట్లయితే నీకు మహాశ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు తట్టుకోలేనంత పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే రాబోయే కాలం అంతా ఎలా ఉంటుందంటే, ప్రపంచం అంతా కూడా ఒక దేశంగా మారిపోతుంది. ఇప్పటికే అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచం అంతా ఒక దేశముగా, ప్రపంచం అంతా ఒక ప్రభుత్వముగా, ప్రపంచం అంతా ఒకే కరెన్సీగా రాబోతుంది. రాబోయే కాలం అంతా కూడా
ఒకే పరిపాలన కిందకే రాబోతుంది. కొన్ని దేశాలన్నీ కూడా ఒక దేశమును, ఒక వ్యక్తిని ఎన్నుకోవడము జరగబోతుంది. ఆ దేశము కానీ ఆ వ్యక్తి కానీ మనము యాంటీ క్రైస్ట్ అంటాం, లేక క్రీస్తు విరోధి అను పేరు పెట్టడం జరిగింది. ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు రాబోయేటటువంటి కాలంలో ఈ భూమి మీద పరిపాలన సాగిస్తున్నటువంటి వాడు. అన్ని దేశములు ఏకమయ్యి మరి ఈ యొక్క ప్రభుత్వమును ఒకే ఒక ప్రభుత్వముగా, ఒకే ఒక పాలన కింద, ఒకే ఒక కరెన్సీగా, ఒకే ఒక గవర్నమెంట్గా ఏర్పాటు చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభుకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికి ఈ లోకంలో అనేక శ్రమలు పెడతారు. వారు ఒకవేళ ప్రభు మాకు అక్కర్లొద్దు, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి సౌకర్యం కావాలంటే, ఈ లోకంలో నీకు అనేక సౌకర్యములు ఈ యొక్క లోకంలో నీకు ఆ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు కలుగజేస్తాడు, నీకు అన్ని సమకూరుస్తాడు. కానీ ఆ రోజుల్లో ప్రజలు ఏం చేస్తారంటే, ఆ యాంటీ క్రైస్ట్ పెట్టబోయేటటువంటి ఆ యొక్క బాధలకి భరించలేక, మాకు ప్రభు వద్దండి, మీరు చెప్పినట్టు మేము ఉంటామని చెప్పేసి ఆ యాంటీ క్రీస్తు విరోధికి అనుకూలంగా ప్రజలు మారిపోతారు. ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క పరిపాలన గుస్తులోకి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆ యొక్క క్రీస్తు విరోధికి తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆధార్ కార్డును బట్టి, ఆధార్ కార్డు యొక్క నెంబర్ కొట్టగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ విధంగానే రాబోయే కాలంలో ఒక షిప్ లేక ఒక సిమ్ లాగా మన శరీరంలో దాన్ని ప్రవేశపెడతారు. అది శరీరంలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, 666 ముద్రండి. అది రాబోతున్న కాలంలో ఉపయోగిస్తారు. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో అది క్రీస్తు విరోధి యొక్క ముద్ర. ఆ ముద్ర వేయించుకున్నటువంటి వారికి ఈ భూలోకంలో అన్ని సౌకర్యములు కల్పిస్తారు. నీకు ఏది కావాలంటే అవి అన్ని ఎక్కడ దొరుకుతాయి. ఒకవేళ అవి నాకు వద్దు, నాకు ప్రభు కావాలి అని అనుకున్నట్లయితే, ఆ ముద్ర వేయించుకోకపోయినట్లయితే ఈ భూమి మీద నీకు చాలా శ్రమలు పెడతారు. ఒకవేళ ఆ ముద్ర కావాలి అనుకుంటే ఈ భూలోకంలో నీకు అన్నీ సమకూరుస్తారు, కానీ చనిపోయిన తర్వాత మాత్రము నరకానికి వెళ్తావు. అక్కడ ఇంకా నరకం, ఇంకా బాధ. నాకు ఈ భూలోకంలో ఈ నరకం నేను అనుభవిస్తాను, నేను చనిపోయిన తర్వాత నరకానికంటే ఈ నరకమే నాకు పర్వాలేదు అని నువ్వు ఆలోచించుకొని, ఏమైనా పర్లేదు, నేను ప్రభు కొరకు నేను శ్రమ పడతాను, ప్రభు కొరకు నేను హతసాక్షిని అవుతాను అని చెప్పేసి నువ్వు నిర్ణయించుకుంటే, నీకు ఆ యొక్క 666 ముద్ర వేయకపోవచ్చు. నీకు ఈ లోకంలో మాత్రం శ్రమలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు శ్రమలు ఎక్కువ ఉన్నాయంటే, సంఘము ఎత్తబడినటువంటి గుంపులో నీవు లేవు కాబట్టి. ఎత్తబడినటువంటి గుంపులో నీవు ఉంటే ఈ శ్రమల కంటే ముందు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. సంఘం ఎత్తబడిన తర్వాతే ఈ యొక్క భూమి మీద మరి శ్రమలు ప్రారంభించబడతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ విడవబడినట్లయితే దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ భూలోకంలో సంతోషించి ఆనందించి సిద్ధపడకుండా, మరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మత్తయి సువార్తలో మనం చెప్తాం, పెండ్లి కుమారుని యొక్క కేక వినబడగానే 10 మంది కంజకుల్లో 5 కంజకులు పెండ్లి కుమారుతో కలిపి లోపలికి ప్రవేశించారు. మిగిలినటువంటి 5 బయట ఉండిపోయారు. బుద్ధి గలవారు, బుద్ధి లేనటువంటి వారు. ఇప్పుడు బుద్ధి గలవారైనటువంటి వాళ్ళు, సిద్ధపడినటువంటి వారు క్రీస్తు యొక్క రాకడ సమయంలో పరలోకానికి సంఘంతో ఎత్తబడినప్పుడు వారికి సంతోషము, సమాధానము ఈ యొక్క వేదనల శ్రమల నుంచి తప్పించుకున్నారు. ఒకవేళ బుద్ధి లేనటువంటి కంజకుల్లాగా మనం ఉండి సిద్ధపడి కలిగకుండా ఇంకా పర్వాలేదులే అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ఎత్తబడిన సంఘంలో నువ్వు లేకుండా ఈ భూలోకంలో విడవబడినట్లయితే శ్రమలు ఉంటాయి. కానీ ప్రభువుకు అవకాశం ఇచ్చాడు. ఆ శ్రమల్లో కూడా నాకు ప్రభు తప్ప నాకు ఈ లోకంలో ఏ సౌకర్యం అక్కర్లేదని చెప్పేసి ప్రభు కొరకు నువ్వు హింసించబడితే, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అదుకుమలునని
మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాటను నువ్వు గమనించుకుని జరిగింది జరిగిపోయింది, ఆ యొక్క గుంపులో నేను లేను, ఎత్తబండి గుంపులో, ఇక్కడ విడబడి గుంపులో ఉన్నాను, నేను ఎంత పొరపాటు చేశానని చెప్పేసి నీ తప్పు ఒప్పుకుని అయ్యో అని చెప్పేసి నువ్వు బాధపడి నేను ఎత్తబడలేదని చెప్పేసి దుఃఖపడకుండా నీ శరీరము ఏదో రూపంలో ఏదో ఒక రోజు ఈ భూమిలో కప్పెట్టబడుతుంది. ప్రతి ఒక్కరూ చనిపోతాం. సరే, ఈ శరీరాన్ని బట్టి హింస కంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శరీరాన్ని బాధ పెట్టే వాడికి మనం భయపడడం కాదు, కానీ శరీరంను ఆత్మను కూడా తీసుకెళ్లి నరకంలో పడేసే వాడికి భయపడమని చెప్పింది. శరీరాన్ని బాధ పెట్టేవాడికి భయపడొద్దు, శరీరమును ఆత్మను కూడా తీసుకెళ్లి నరకంలో ప్రవేశపెట్టేటటువంటి వాడైనటువంటి దేవుడికి నువ్వు భయపడమని చెప్పింది. కనుక శారీరకంగా ప్రతి వారికి బాధలు ఉంటాయి, శ్రమలు ఉండొచ్చు, అది శరీరానికే. వాడెవడు నన్ను హింసిస్తున్నాడు అని ఆ హింసలు నువ్వు తట్టుకోలేకుండా ఉన్నట్లయితే తర్వాత నువ్వు నరకానికి వెళ్తావు. ఈ శ్రమలను ఏమి చేయలేవు, పర్వాలేదులే, నా ప్రభుకు నిలబడతాను. శద్రకు మేషకు అబేద్నెగోను జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు దేవుని మహిమపరిచారు, దేవుని కనపరిచారు. ఈ మంటలు అగ్ని మండుతున్నటువంటి అగ్ని కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ నరకానికంటే ఈ మంటలు చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళు ఆ మంటల్లో దూకడానికి ఇష్టపడినటువంటి వారు. కానీ దేవుడు మంటల్లో దూకించి వాళ్ళని కాలిపోయే పరిస్థితి దేవుడు తీసుకురాలేదు, కానీ దేవుడు వాళ్ళని రక్షించడానికి మనం చూస్తున్నాం. దేవుడు భయపడినటువంటి ధాన్యాలు మనం గమనించినప్పుడు ఆ సింహాల బోన్లో సింహాలను చంపేసినా పర్లేదు, కానీ నేను దేవుడిని మహిమపరుస్తానని చెప్పేసి ఆయన సింహాల బోన్లోకి వెళ్ళాడు. దేవుడు అతన్ని రక్షించడానికి మనం చూస్తున్నాం. ఒకవేళ శ్రమలకు నువ్వు భయపడకుండా ఏ శ్రమైనా పర్వాలేదులే అని చెప్పేసి శ్రమలకు భయపడకుండా ప్రభువు నువ్వు అంగీకరించినప్పుడు ప్రభు నిన్ను పరలోక రాజ్యంలో నీ పేరు లెక్కించబడుతుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. సహోదరి సహోదరుడా, మరి ఒకవేళ నేను ఎత్తబడలేదు అని చెప్పేసి అప్పుడు దుఃఖపడటం కాదు, కానీ సంఘం ఎత్తబడినప్పటికీ నువ్వు అందులో లేనప్పటికీ కూడా, విడబడినటువంటి దాన్ని ఉన్నప్పుడు కూడా శ్రమలు అనుభవించి నువ్వు పరలోక రాజ్యం అనగలవు. శ్రమలు అనుభవించడం సిద్ధంగా ఉంటాయి. నేను ఆ శ్రమలను అనుభవించలేను, తర్వాత చూసుకుందాంలే, ఆ స్వర్గమా నరకమా లేదా పరలోకమా అది ఏమైనా నాకు పర్లేదులే, నేను ఇక్కడ సంతోషించాలని చెప్పేసి ఈ శరీరాశకి, నేత్రాశకి, జీవటమ్మకి, ఆస్తులు, ఐశ్వర్యం, సంపద ఇవన్నీ నువ్వు సంతోషిస్తూ ఇదే శాశ్వతం అనుకున్నట్లయితే ఇవన్నీ విడిచిపెడతావు, ఏదో ఒక దినం చనిపోతావు. ఏదో ఒక దినం చనిపోయిన తర్వాత నువ్వు ఎత్తబడిన సంఘంలో నువ్వు లేవు, నీ పేరు జీవగ్రంథంలో లేదు, ప్రభు కొరకు నువ్వు హింసించబడలేదు, ప్రభు కొరకు నువ్వు హతసాక్షి కాలేదు. కాబట్టి క్రీస్తు లేక క్రీస్తు విరుద్ధమైనటువంటి నీ హింస పెట్టి ఒకవేళ నీకు ఈ రోజులు నీకు కావాల్సిన సౌకర్యం ఇచ్చినప్పటికీ కూడా మరణించిన తర్వాత నువ్వు మాత్రం తప్పకుండా నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. కనుక సహోదరి సహోదరుడా, ప్రభు వచ్చేటటువంటి సమయానికి నువ్వు సిద్ధపడినట్లయితే మనం ప్రభుతో పాటు పరలోక రాజ్యం నుంచి చేరగలం. ప్రభు పక్కన ఉన్నటువంటి దొంగ మళ్ళీ అతనికి అవకాశం వస్తుందో రాదో అని గ్రహించినటువంటి వాడే. ఆయన దేవాది దేవుడు, దైవ కుమారుడు, లోకరక్షకుడు, రాజాది రాజు, త్వరలో రాబోతున్న సంగతి గ్రహించినటువంటి వాడే ప్రభు దగ్గరికి తన పాపం ఒప్పుకుని క్షమాపణ పొందినప్పుడు వెంటనే ప్రభుతో పాటు పరలోక రాజ్యం చేరినట్టుగా మనం చూస్తున్నాం. అతనికి ఒకే ఒకసారి ప్రభుని చూసే అవకాశం వచ్చింది, ప్రభుతో మాట్లాడే అవకాశం వచ్చింది. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నప్పటికీ, అనేక తరుణములు దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము నిర్లక్ష్యము వహించినట్లయితే ఆ యొక్క రాకడ సమయంలో మనము దేవుని యొక్క రాజ్యంలో ఎట్టి పరిస్థితులు మనము చేరలేము. పరిశుద్ధమైనటువంటి పట్టణమునకు లేక పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యమునకు అడుగు పెట్టాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, ఏదైనా ఒక మంచి ప్రదేశమునకు మనం అడుగు పెట్టాలంటే మన కాలుకు ఉన్నటువంటి మురికి, ఆ మట్టి అందులో అడుగు పెడితే ఆనవాళ్ళు వస్తుందేమో, అక్కడ మురికి అవుతుందని చెప్పేసి మనం అడుగు పెట్టలేం. ఒక మంచి టైల్స్ మీద కానీ, ఒక మంచి ప్రదేశంలో ఎక్కడన్నా. అట్లాగే పరిశుద్ధమైనటువంటి ఆ ప్రదేశంలోకి, ఆ పరలోకంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఆ పరిశుద్ధతో కూడినటువంటి నీ పాపముతో కూడినటువంటి ఆత్మతో నువ్వు వెళ్ళాలి అంటే దేవునికి రాజ్యం మనము వెళ్ళలేము. మనం ఈ లోకంలో పరిశుద్ధపరచబడాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ పాపం అంతా ఒప్పుకొని పాత స్వభావం అంతా తీసివేసుకుని నూతన స్వభావం కలిగినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి మనము వెళ్ళగలము. దేవుని యొక్క వాక్యము ఒక మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి చదువుతాం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగినటువంటిది. నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే మీలో జారత్వము కానీ, ఏ విధమైనటువంటి అపవిత్రత కానీ, ఏ విధమైనటువంటి దేవుని విరోధమైనటువంటి అపవిత్రత కానీ, లోపత్వమే కానీ
వీటి పేరైనను మన నోట్లోంచి ఉచ్చరించకూడదట. అట్లాగే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించగలను, మరియు మీరు బూతులేనను, పోకిరీ మాటలేను, సరసోక్తులేను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. దేవుని బిడ్డలేంటూ మీరు మనకు ఉండవలసినటువంటిది ఏంటంటే కృతజ్ఞత వచనము మనము మాట్లాడాలి. సరసోక్తులు ఉచ్చరించకూడదు. బూతులు, పోకిరీ మాటలు అవి మన నోట్లోంచి రాకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇవి మీకు తగదని. మరొక మాట చూస్తే 5వ వచనము, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహార్థకుడైన ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. సరే, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులము అంటే వారసులము. పరలోక రాజ్యమునకు వారసులుగా మనం వెళ్ళాలంటే ఒక ధనవంతుడు వచ్చాడుతాడు, నేను పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే నిత్యత్వమునకు వారసుని అవ్వాలని నేను ఏం చేయాలి? ప్రభు చెప్పిన మాటకు అంగీకరించకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. నీకు ఉన్నదంతా అమ్మేసి ప్రభుని వెంబడించి అంటే అతను ప్రభు మాటకు లోపడకుండా లోకంలో కలిసిపోయినటువంటి వాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైనటువంటి లోబైనను. చూసారా, వ్యభిచార సంబంధించినటువంటి శరీర సంబంధించిన తలంపులైనను, అట్లాగే అపవిత్రుడైనను అంటే పవిత్రుడు కాకుండా నిన్ను అపవిత్రపరిచేటటువంటిది నీ ఏది కలిగి ఉన్నప్పటికీ, విగ్రహారాధకుడై ఉన్నటువంటి లోబైనను. చూసారా, ఈ లోక దేవుని కాకుండా ఈ లోకంలో దేని నువ్వు ఇష్టపూర్వకంగా కలిగి ఉన్నప్పటికీ కూడా, దేవుని కంటే దేని నువ్వు ఎక్కువగా నువ్వు కలిగి ఉన్నప్పటికీ ఆశపడినప్పటికీ కూడా అది విగ్రహారాధన అవుతుంది. అలాంటి వాళ్ళంట ఇక్కడ చెప్తున్నారు, వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహార్థయ్య ఉన్న లోబైనను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కావాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టుకుని నేను వీటితో పాటు ఉంటానండి, పరలోక రాజ్యం వస్తానంటే పరలోక రాజ్యం నీకు స్థానము లేని లేదు. ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమైనటువంటి ఆ సత్యమైనటువంటి ప్రభువును అంగీకరించినప్పుడు నీ జీవితం అంతా కూడా సత్యము కలిగి ఉండాలి, సత్యత్వము నడిచినటువంటి వాడు ఉండాలి. అలాగే జీవమును కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే జీవము కలిగి ఉన్నావో, మన ప్రభు యొక్క జీవం మనలో ప్రవేశించినప్పుడు, లాజరు బయటకు రమ్మని చెప్పగానే ప్రభు నోట్లోంచి వెళ్ళేటువంటి జీవము ఆ చనిపోయిన శవంలో ప్రవేశించి లాజరు బయటకు వచ్చిన మనం చూస్తాం. జీవం అంటే యేసుక్రీస్తు వారు, సత్యం అంటే యేసుక్రీస్తు వారు, మార్గం అంటే యేసుక్రీస్తు వారు. ఇవి నీవు కలిగి ఉన్నప్పుడు ప్రభుతో పాటు నువ్వు పరలోక రాజ్యము చేరగల. ఆయన లేకుండా మనము పరలోక రాజ్యము చేరలేము. మనకు మరి చీకటిగా ఉన్నప్పుడు, లేదా కళ్ళు కనిపించినటువంటి గుడ్డివాడుగా ఉన్నప్పుడు, ఈ లోకం ఎలాగైతే మనకు కనిపించుతో యేసుక్రీస్తు లేనటువంటి వారి యొక్క జీవితం అంతా కూడా అంధకార బంధువులు అవుతుంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయనే మార్గం. అది ఆ మార్గం అంటే క్రీస్తు లేకుండా నువ్వు పరలోక రాజ్యము చేరలేవు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకొక మాట మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 2వ వచనం, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరుండి ఉండలాగా నా మరలా వచ్చి నా ఎదురు ఉంటే మిమ్మల్ని తీసుకుని పోదును. పరలోక రాజ్యంలో నా తండ్రి అంటే అనేక నివాసములు. నీకు చాలా ఇళ్ళు ఉండొచ్చు, చాలా ఎస్టేట్లు ఉండొచ్చు, చాలా సంపద ఉండొచ్చు, కానీ ఇవి అశాశ్వతమైనటువంటి వారు నువ్వు ప్రయాసపడి శాశ్వతమైన నిత్యత్వం వదులుకున్నట్లయితే నరకానికి వెళ్తావు. నీ సంపద, నీ ఆస్తి, నీ ఐశ్వర్యము, నీ డబ్బు, నీ బంగారము, నీ కులము, నీ మతము అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి వేదన పడతా ఉంటావు. కనుక మానవుని చేత నిర్మితమైనటువంటి యొక్క ఈ నిర్మాణములు శాశ్వతమైన కాదు, కానీ దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యమైనటువంటి స్థలములు అన్నాడు ప్రభు. నా తండ్రి అంటే అనేక స్థలములు కలవు, నివాస స్థలములు కలవు. నేనుండే స్థలంలో మీరుండలాగా, నాతో పాటు మీరు, మీతో పాటు నేను కలిసి ఉండేలాగా నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పేసి ప్రభు చెప్తున్న వాక్యం. అంటే ప్రభు మరలా రాబోతున్నటువంటి. అయితే ప్రభు వచ్చే లోపల నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభుతో పాటు నువ్వు పరలోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు సిద్ధంగా లేనట్లయితే ప్రభు వస్తాడు. ఒకవేళ ఆ యొక్క మరి పెండ్లి కుమారుడు యొక్క కేక్ వినిపించినప్పుడు 10 మంది కంజుకులు 5 ఎలాగైతే లోపల ప్రవేశించారో, మిగతా 5 బయట ఎలాగైతే ఉండిపోరో, నువ్వు సిద్ధపడకపోయినట్లయితే నువ్వు బయట ఉండిపోతావు. విడబడినట్టు సంఘంలో కింద ఉండిపోతాను. మిగిలినటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తారంట. సహోదరుడు, కాబట్టి దేవుని యొక్క రాకడ బహు సమీపం ఉంది. కాబట్టి ఈ లోకము అశాశ్వతమైంది. కాబట్టి అశాశ్వతమైన దాని కొరకు నువ్వు ఊరికి ప్రయాసపడి కష్టపడిపోయి మరి బాధపడడం కాదు, కానీ శాశ్వతమైన నిత్యత్వం వరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి. ప్రభు వస్తున్నాడు. ఆయన ప్రభు లేక నువ్వు పరలోక రాజ్యం చేరలేవు అనే నిత్యత్వం నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవునితో పాటు మాత్రమే పరలోక రాజ్యం నువ్వు చేరగలవు. ఒక చిన్న కథ. ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారు లేక ఒక చక్రవర్తి, ఆయన ఉన్నటువంటి ఆ ప్యాలెస్ అంటే రాజుగారు ఉన్నటువంటి ప్యాలెస్ ముందు ఒక భిక్షగాడు భిక్ష పెడుకున్నాడు. ఆ మహారాజు గారు ఉన్నటువంటి ఆ యొక్క ప్యాలెస్ చుట్టూ కూడా సెక్యూరిటీ
బందోబస్తుతో ఉన్నటువంటి అనేక మంది సైనికులు సెక్యూరిటీతో ఉన్నది. ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేరు. ఒక రాష్ట్రపతి భవనంలో కానీ ఒక ముఖ్యమంత్రి లేక ప్రధానమంత్రి కార్యాలయంలోకి వెళ్ళాలి అంటే ఎంత బందోబస్తు ఉంటుందో, అట్లాగే ఓ రాజుగారి యొక్క ఆ ప్యాలెస్లో ప్రవేశించాలంటే సామాన్యులు ఎవరు కూడా అందులో ప్రవేశించలేరు. ప్రాముఖ్యమైన వ్యక్తులు మాత్రమే వెళ్ళగలరు. సామాన్యమైన వ్యక్తులు వెళ్ళాలంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో మాత్రమే లోపలికి వెళ్ళగలరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చుట్టూ సెక్యూరిటీ సైన్యం ఉండగా ఒక భిక్షగాడు ఆ యొక్క ప్యాలెస్ ముందు అడుక్కుంటున్నాడు. ఎవరో చెప్పారంట, ఎంతకాలం ఇలా అడుక్కుంటావు, రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి చెప్పినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తారన్నాడు. నిజమా అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ అడుక్కునేటువంటి కర్ర, ఆ యొక్క గిన్నె విసిరేసి రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళిపోతుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుని, నువ్వెంత మాత్రం లోపలికి వెళ్ళడానికి వీలేదు, నువ్వెవడు అని చెప్పేసి గెట్అవుట్ అని చెప్పేసి అతను బయటికి గెంటేశాడు. బయటికి గెంటేస్తే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళలేక సరే అని చెప్పేసి మళ్ళా ఆ కర్ర ఆ గిన్నె తీసుకుని మళ్ళా ఆ ప్యాలెస్ ముందు అడుక్కుంటున్నాడు. అడుక్కుంటూ ఉన్నప్పుడు ఆ భిక్షగాని మనం చూస్తుంటాం ఎట్లా ఉంటారో, మాసిపోయినటువంటి బట్టలతో మరియు దుర్వాసనతో కూడినటువంటి వాడై అపరిశుద్ధంగా ఉన్నటువంటి వాడై ఉంటాడు. అలాంటి వాడు రాజు గారి యొక్క ప్యాలెస్లో ప్రవేశించాలంటే ఆ బట్టలు ఒప్పుకోలేదు. ఈలోగా మరొక దినము ఒక యవనస్తుడు ఆ దారిలో వస్తూ ఆ భిక్షగాడు తనడంట, నువ్వు రాజుగారి దగ్గరికి వచ్చి నీ యొక్క స్థితి చెప్పుకున్నట్లయితే రాజుగారు నీకు సహాయం చేస్తారు కదా అని చెప్పినప్పుడు, అయ్యా ఇంతకుముందు ప్రయత్నం చేశాను, ఆ సైనికులు మమ్మల్ని వెళ్ళలేం లేదు నన్ను అని చెప్పినప్పుడు, నాతో రా నేను తీసుకెళ్తాను అని చెప్పి ఆ యొక్క యవనస్తుడు ఈ భిక్షగాన్ని లోపలికి తీసుకెళ్తాకి వెళ్తున్నాడు. ఈ యవనస్తుని చూసి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఆయన నమస్కారం చేస్తున్నారు, వెళ్ళండి అయ్యా అని చెప్పి స్వాగతం పలుకుతున్నారు. ఈ వెనక నడుస్తున్నటువంటి భిక్షగాడు ఆశ్చర్యపడాడు. నేను వస్తే నన్ను బయటికి గెంటేశారు, ఈ యవనస్తుడు ఎవరో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిలా ఉన్నాడు, ఇతనికి ఈ సైనికులందరూ కూడా నమస్కారం చేస్తున్నారు, అతనితో పాటు నన్ను కూడా అడ్డుకోకుండా నన్ను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు, ఆహ్వానం పలుకుతున్నారు, ఇతను ఎవరో గొప్పవాడు అని చెప్పేసి తనలో తాను అనుకున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సింహాసనం మీద రాజుగారు కూర్చున్నారు. ఆ భిక్షగారిని అక్కడ ఉండమని చెప్పేసి ఈ యొక్క యవనస్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఏవో చెప్పారు. ఏవో చెప్పిన తర్వాత యవనస్తుడు వెళ్ళిపోయాడు. ఈ రాజుగారి భిక్షగారిని పిలిచాడంట, దగ్గరికి పిలిచాడు. పిలిచిన తర్వాత నీ స్థితి ఏంటి, ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు ఈ భిక్షగాని యొక్క స్థితి అంతా చెప్పారంట. చెప్తే రాజుగారు అక్కడ ఉన్న పని వాళ్ళని పిలిచి ఈ భిక్షగాడు ఉన్నటువంటి వస్త్రములు, ఆ పాత వస్త్రములను తీసివేసి చక్కగా నీట్గా అందంగా తయారు చేసి మంచి ఖరీదైన ఆహారము అన్ని సమకూర్చి అతనికి పెట్టినట్టుగా చూస్తున్నాం. రాజుగారు అన్నారంట, నువ్వెవరో నాకు తెలియనప్పటికీ, నువ్వెంతో అపరిశుద్ధంగా ఉన్నప్పటికీ, ఈ యొక్క ప్యాలెస్లోకి అడిగిపెట్టినాక నువ్వు యోగ్యుడు కానప్పటికీ కూడా నేను ఎందుకు లోపల రానిచ్చామో తెలుసా, నీకెందుకంత ఆధిక్యత ఇచ్చి సమకూర్చము ఇవన్నీ నీకు తెలుసా, నీతో వచ్చినటువంటి నా కుమారుడు నిన్ను లోపలికి తీసుకొచ్చాడు కాబట్టి నా కుమారుడు చెప్పినటువంటి మాటను బట్టి నిన్ను లోపలికి తీసుకురావడం జరిగింది, నీకు అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది అని చెప్పినప్పుడు ఆ భిక్షగాడు ఆశ్చర్యపడిండ. అంటే నాతో వచ్చినటువంటి యవనస్తుడు ఎవరో కాదు, రాజుగారి యొక్క కుమారుడు అనమాట అని చెప్పి చాలా సంతోషించి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరులరా, ఈ యొక్క కథే కావచ్చు, కానీ ఇందులో ఉన్న అర్థం మనం గ్రహించినట్లయితే రాజుగారు లేక చక్రవర్తి అయినటువంటి రాజుగారు ఎవరన్నా మనం గ్రహిస్తే రాజు అయినటువంటి వారు తండ్రి అయినటువంటి దేవునికి గుర్తు. ఈ యవనస్తుడైనటువంటి వారు యేసుక్రీస్తు వారికి సోదరుష్టం. ఈ భిక్షగాడు ఎవరంటే నువ్వు నేను. అపరిశుద్ధంగా ఉంటూ ఈ లోకంలో అపవిత్రంగా పరిస్థితుల్లో మనలను అపవిత్రమైనటువంటి మనము మరి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళడానికి యోగ్యత లేనప్పటికీ కూడా ఆ యవనస్తుడు ఆ యొక్క భిక్షగాని లోపలికి ఎలాగైతే తీసుకెళ్ళాడో, యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి లోకానికి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి యోగ్యత లేనటువంటి నీకు యోగ్యత ఇచ్చి నువ్వు చేసిన పాపం బట్టి ఆయన శిలువలో మరణించి
నీ అపరిశుద్ధత అంతా కూడా, నీ పాపం అంతా కూడా ఆయన యొక్క రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం తీసుకెళ్ళినా కానీ లోకానికి వచ్చినటువంటి వాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. ఆ భిక్షగాడు యవనస్తుడు లేకుండా వెళ్ళడానికి ప్రయత్నించి కానీ వెళ్ళలేకపోయాడు. యవనస్తుడు ద్వారా రాజుగారి యొక్క కుమారుడు కాబట్టి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నాను, ఇతని ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవడో చేరడని దేవుడు చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీకు ఒక మార్గం చూపించారు. కాబట్టి ప్రభువు లేకుండా నువ్వు పరలోక రాజ్యం ఎంత మాత్రం కూడా చేరలేవు. కాబట్టి దేవుని యొక్క రాకడికే నువ్వు సిద్ధపడి కలిగినట్లయితే, క్రీస్తును అంగీకరించినట్లయితే ఆయనే మార్గము. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నరకంలోకి వెళ్ళి బాధపడడం కంటే, పరలోక రాజ్యంలో దేవునితో పాటు సమానంగా దొంగ ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగానే మనం కూడా పరలోక రాజ్యమునకు చేరగలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రంలో వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చినటువంటి యొక్క వాక్య భావం బట్టి మీకు వందనములు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో రారని, మీరు లేకుండా పరలోక రాజ్యము ఎవరు కూడా ప్రవేశించలేరని ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప చొప్పున ప్రభు మమ్మల్ని ఒకసారి మీరు దర్శించండి. మీరు అక్కడ బహు సమీపం ఉండగా ప్రభువా, ఎత్తబడినటువంటి సంఘంలో మేము ఉండదు తప్ప విడవబడినటువంటి సంఘంలో మేము ఉన్నట్లయితే అనేక వేదనలు అంట. ఒకవేళ ఏ కారణం చేతన్నా ఈ యొక్క లోకంలో విడవబడినట్లయితే, శ్రమలు పొందడానికి ఇష్టపడినప్పటికీ నాకు ప్రభువు కావాలనుకుని ప్రభా అలాగా ఆ యొక్క అంచె దినముల్లో ఆ బాధలు అనుభవించడానికి తగినటువంటి సహాయం కూడా మీకు దయచేసి ప్రార్థిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తాం తండ్రి. బుద్ధి లేనిటువంటి వారు కాకుండా బుద్ధి గల వారు ఉంటే కృప చూపించమని ప్రార్థిస్తాం. ఒక దొంగని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగానే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆ యొక్క భిక్షగాడు ఏ విధంగా అయితే ఆ యొక్క యవనస్తుల ద్వారా మాత్రమే లోపలే ప్రవేశించాడు తప్ప యవనస్తుడు లేకుండా ఆ యొక్క ప్యాలెస్లోకి ప్రవేశించలేకపోయినటువంటి ఆ యొక్క కుమారుని బట్టి రాజుగారు ఆ భిక్షగాడికి ఎంతో గౌరవించినట్టుగా మేము చూస్తున్నాం. ప్రభావం మేము మిమ్మల్ని కలిగి ఉండకుండా మేము పరలోక రాజ్యం వచ్చి చేరలేము ప్రభు. మిమ్మల్ని బట్టి ఆయన మీ పరలోక రాజ్యానికి మమ్మల్ని ప్రభు మేము తీసుకెళ్ళటకు మీరు సిద్ధంగా ఉన్నటువంటి వారిని, ఈ లోకంలో మేము విడిచిపెట్టవలసినటువంటి ఈ లోక సంబంధించిన ఆశలు, శరీరసం, నేత్రసం, సమస్తమును విడిచిపెట్టి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రభు నాయన వ్యభిచారమైనది, త్రాగుడైనది, చెడు అలవాట్లైనది, లోపత్వమైన ప్రభు, విగ్రహార్థనైన వీటన్నిటినీ మేము కలిగి ఉన్నటువంటి వాడు దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడు అని చెప్పి వీటన్నిటిని మేము విడిచిపెట్టేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. నీ యొక్క రాకడ సమయంలో మమ్మల్ని దర్శించండి. మా సంఘం అంతటి మీద మీ యొక్క హస్తమంచం ప్రార్థిస్తాం తండ్రి. ఇంతవరకు గతించినటువంటి దినములు మాకు చాలు ప్రభు. రాబోయే కాలంలో తండ్రి మహా ఉగ్ర దినము రాబోతున్నటువంటిది, దాన్ని తట్టుకుంటకు తగిన ప్రార్థనా శక్తిని మేము కలిగి ఉంటకు సహాయం చేసి మా దేశమును దర్శించి జ్ఞాపకం చేస్తున్న ప్రపంచం మీరు దర్శించండి ప్రభా. ఈ యొక్క తెగుళ్ళు, వ్యాధులు, బాధల నుంచి విడిపించటకు చూపించడం ప్రార్థిస్తాం. మా బిడ్డలందరి మీద మీ యొక్క హస్తమంచం ప్రార్థిస్తాం. వీడియో చూస్తున్నటువంటి సోదరులందరినీ కూడా మీరు దర్శించి మీ హస్తం వారి తోడు ఉంచి వారికి కావాల్సిన సమస్త అవసరతను మీరు తీర్చుటకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేస్తే మీ కొరకు మేము సంఘపరంగా ప్రార్థన చేస్తాం. అట్లాగే మీ అనుదిన ప్రార్థనలో మా సంఘం గురించి, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. మా వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనములు.